హాయ్ అండి, నమస్తే. రాబిన్ శర్మ గారు రచించిన ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ అనే పుస్తకంలో 8వ పార్టుకు వచ్చేసామండి. క్రిందటి పార్టులో 9వ అధ్యాయంలో కొంత భాగాన్ని పూర్తి చేసుకున్నాము. ఆ తరువాతి భాగాన్ని ఈ పార్ట్లో మనం తెలుసుకుందామండి. జూలియన్ జాన్కు శోభాయమాన జీవనానికి 10 విధులను నేర్పిస్తాడు. అవేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందామండి. శోభాయమాన జీవనానికి 10 విధులు నేర్చుకున్నాను. వీటిలో కొన్నింటికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి వచ్చింది. తక్కినవి పెద్ద ప్రయత్నం లేకుండానే సాధ్యమయ్యాయి. అన్నీ ఆసక్తికరంగా అసాధారణ ఫలితాలనిచ్చేవిగా అనిపించాయి. యోగులకు తెలిసిన మొదటి వ్యూహం ఏకాంత ధార్మిక విధి. అంటే రోజు నీ జీవితంలో కొంతసేపు నువ్వు శాంతిగా ఉండాలి. శాంతిగా ఉండడం అంటే కనీసం 15 నిమిషాల నుంచి వీలైతే 50 నిమిషాల వరకు నిశ్శబ్దంలో ఉండి నిన్ను నువ్వు తెలుసుకోవడం వివరించాడు జూలియన్. నాలోని వేడెక్కిపోయిన ఇంజనుకు విశ్రాంతి ఇచ్చినట్ట నవ్వుతూ అడిగాను. అలాగే అనుకో. నువ్వు ఎప్పుడైనా నీ కుటుంబ సభ్యులతో సుదీర్ఘమైన రోడ్డు ప్రయాణం చేశావా? ఓ, ప్రతి వేసవిలో జెన్నీ తల్లిదండ్రులతో గడపడానికి ద్వీపాలకు వెళ్తాంగా అన్నాను. సరే, ఆ ప్రయాణంలో దారి మధ్యలో ఆగుతావా లేదా? అవును, తిండి కోసం. లేదా నా పిల్లల గోల 6 గంటల పాటు భరించాక అలసిపోయినప్పుడో నిద్ర వచ్చినప్పుడో కారు ఆపి విశ్రాంతి తీసుకుంటాను. అలాగే ఈ ఏకాంత సూత్రం నీ ఆత్మకు విశ్రాంతి సమయంగా భావించుకో. మనస్సును పునరుజ్జీవింప చేసుకోవడం దీని లక్ష్యం. ఒక్కడివే అందమైన నిశ్శబ్దంలో కొంతసేపు గడపడంలోనే ఇది సాధ్యం. నిశ్శబ్దంలో అంత విశేషం ఏముంది? మంచి ప్రశ్న. ఏకాంతం, నిశ్శబ్దం అన్నవి నీ సృజనాత్మక శక్తితో, విశ్వంలోని అపరిమిత మేధతో నీ సంబంధాన్ని పునరుద్ధరింపచేస్తాయి. ఒక్క మాట జాన్, మనస్సు ఒక సరస్సు లాంటిది. మన సంక్షుభిత ప్రపంచంలో చాలామంది మనస్సులు నిశ్చలంగా ఉండలేవు. మన మనస్సులు అలజడిమయాలు. కానీ మనము రోజు కొంత సమయాన్ని నిశ్శబ్దంగా ఉండటానికి కేటాయిస్తే మనసనే ఈ సరస్సు శుతిమెత్తగా ఒక గ్లాసు పళ్ళెంలా తయారవుతుంది. ఈ ఆంతర నిశ్చలత్వం వల్ల మనలో ఆరోగ్య భావన, అంతఃశాంతి, హద్దులేని శక్తి ఉద్భూతమవుతాయి. ఇకపై నిద్ర కూడా హాయిగా పడుతుంది. నీ దినచర్యలోనూ మెరుగుదల కనిపిస్తుంది. ఈ శాంతి వేళ కోసం నేనెక్కడికి వెళ్ళాలి? సిద్ధాంతపరంగా చెప్పాలంటే నీ పడక గది నుంచి నీ ఆఫీసు గది వరకు ఎక్కడైనా చేయవచ్చు. కావాల్సిందల్లా పూర్తి నిశ్శబ్దం, సౌందర్యం ఉన్న ప్రదేశాన్ని కనుక్కోవడం. దీనిలోకి మళ్ళీ సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అందమైన దృశ్యాలు మనకు ఉపశమనం కలిగిస్తాయి. ఒక నిట్టూర్పు విడిచి చెప్పాడు జూలియన్. ఒక గులాబీల గుత్తి, ఒక్క మందార పువ్వు నీ ఇంద్రియాలపై గొప్ప ప్రభావం చూపి నీకు ఉపశమనం కలిగిస్తాయి. దీని ప్రభావాన్ని నువ్వు నీ ఆత్మరక్షణా గృహంలో ఉన్నప్పుడు బాగా అనుభవించగలుగుతావు. మళ్ళీ అదేమిటి? నీ మానసిక, ఆధ్యాత్మిక ప్రగతికి ఒక రహస్య వేదిక అనుకో. నీ ఇంట్లో ఎవరూ వాడని గదిగాని, లేక ఒక అపార్ట్మెంట్లోని ఓ మూలగాని కావచ్చు. ఏదైనా ఒక ప్రదేశమంటూ నీకోసం ఏర్పాటు చేసుకోవాలి. నీ రాక కోసం వేచి ఉండే గదన్నమాట. ఇదేదో బాగుంది. పని నుంచి రాగానే నాకంటూ ఒక నిశ్శబ్ద ప్రదేశం ఉంటే చాలా బాగుంటుంది. నాపై పొద్దుట్నుంచి ఉన్న ఒత్తిడులన్నీ వదిలించుకోవచ్చు. అక్కడ్నుంచి ఇంట్లో వాళ్ళు కూడా నన్ను భరించగలిగేలా ఉంటానేమో. దీనికి సంబంధించిందే మరో విషయం. ఈ ఏకాంత సూత్రం ఉందే, దీన్ని రోజు ఒకే సమయంలో చెప్తే ఇంకా మంచి ఫలితాలనిస్తుంది. ఎందుకు? ఎందుకంటే అప్పుడే అది నీ దినచర్యలో ఒక విధిగా నిలిచిపోతుంది. ప్రతిరోజు ఒకే వేళకు ఇది చేస్తే ఈ నిశ్శబ్దం నీకు అలవాటైపోయి నువ్వు ఇకపై దాన్ని నిర్లక్ష్యం చెయ్యవు. ఇలాంటి ప్రయోజనకరమైన అలవాట్లు నిన్ను నీ లక్ష్యం వైపుకు ఖచ్చితంగా తీసుకువెళ్తాయి. ఇంకేమైనా చెప్పే ఉన్నాయా? ఏమాత్రం వీలున్నా రోజు ప్రకృతిలో కొంతసేపు గడుపు. అడవుల్లో కాసేపు నడవడం,
లేదా తోట పని చేయడం నీలోని నిశ్చలతను ఉద్దీపింపచేస్తాయి. అలాగే నీలో ఉన్న అతీత జ్ఞానాన్ని నువ్వు గుర్తించేలా చేసే శక్తి కూడా ప్రకృతికి ఉంది. ఇలాంటి ఆత్మజ్ఞానమే నీ అంతఃశక్తిని నువ్వు గుర్తించేలా చేస్తుంది. ఇది ఎప్పటికీ మరిచిపోకు అన్నాడు జూలియన్ ఉద్వేగభరితంగా. ఈ ధార్మిక విధి నీకు బాగా పనిచేసిందా జూలియన్? అడిగాను. సంపూర్ణంగా. సూర్యుడితో పాటే నిద్రలేస్తాను. వెంటనే నా రహస్య స్థావరానికి వెళ్ళిపోతాను. అక్కడ గులాబీ మనసు వ్యూహాన్ని ఎంతసేపు వీలైతే అంతసేపు అభ్యసిస్తాను. కొన్ని రోజులైతే గంటల కొద్దీ మౌన ధ్యానంలో గడుపుతాను. ఒక్కోసారి 10 నిమిషాలు మాత్రమే గడుపుతాననుకో. ఫలితం మాత్రం ఒక్కటే. ఆంతరశాంతి, శారీరక శక్తి విజృంభణ. దీనికి సంబంధించిందే రెండో విధి. దాన్ని భౌతిక ధార్మిక విధి అంటారు. ఇదేదో ఆసక్తికరంగా ఉందే. దేని గురించి? శరీర సంరక్షణకు సంబంధించింది. అంటే చాలా మామూలు విషయం. శరీరాన్ని సంరక్షించుకుంటే మనసును కూడా సంరక్షించుకున్నట్టే అనే సూత్రంపై ఇది ఆధారపడి ఉంది. నీ శరీరాన్ని సిద్ధం చేస్తే నీ మనసును సిద్ధం చేసినట్టే. నీ శరీరానికి శిక్షణనిస్తే మనసుకు ఇచ్చినట్టే. ప్రతిరోజు నువ్వు నీ శరీరమనే ఆలయాన్ని కఠినమైన వ్యాయామంతో కాపాడుకో. నీ రక్త ప్రసరణ పెరిగి శరీరం బాగుపడుతుంది. వారంలో 168 గంటలున్నట్లు నీకు తెలుసా? అవునా? అవును. వీటిలో కనీసం 5 గంటలు ఏదో రకమైన శారీరక పనిలో నిమగ్నం చేయాలి. శివనయోగులు తమలోని శారీరక, మానసిక శక్తులను ప్రేరేపింపచేయటానికి యోగాను అభ్యసిస్తారు. ఈ యోగులు గ్రామ వీధుల మధ్య తమ శిరస్సుపై నిలబడ్డం ఒక అసాధారణ దృశ్యం. నువ్వెప్పుడైనా యోగా చేసి చూశావా జూలియన్? జెన్నీ గత వేసవిలో చేసింది. తన ఆయుష్ 5 ఏళ్లు పెరిగిందని చెప్పింది. జాన్, నీ జీవితాన్ని మంత్రశక్తిలా మార్చేసే ఒక్క వ్యూహమంటూ ఏదీ ఉండదు. ఇది నేనే నీకు అందరికంటే ముందు చెప్పడం మంచిది. నేను నీతో పంచుకున్న అనేక విషయాలను ఆచరించడం ద్వారానే శాశ్వతమైన, సమూలమైన మార్పు సాధ్యమవుతుంది. అయినప్పటికీ నీ శక్తి నిల్వలను వెలికితీయడంలో యోగా చాలా గొప్ప పాత్ర నిర్వహిస్తుంది. నేను రోజు ఉదయం యోగా చేస్తాను. నేను చేసే వాటిలో అతి ఉత్తమమైన పనుల్లో ఇదొకటి. నా శరీరానికి ఉత్తేజం ఇవ్వడమే కాదు, నా మనసులో కూడా ఏకాగ్రతను పెంచుతుంది. నాలోని సృజనాత్మకతను కూడా ఇది పెంచింది. అదో గొప్ప క్రమశిక్షణ. ఈ యోగులు తమ శరీర పరిరక్షణకు ఇంకేమైనా చేసేవారా? మన అలసిపోయిన శరీరం మళ్లీ శక్తిని పుంజుకోవటానికి సహజమైన పరిసరాల్లో, పర్వత సానువుల్లో గాని, అడవుల్లో గాని వేగంగా నడవడం బాగా పనిచేస్తుందని రామన్ యోగి, ఆయన సోదరులు భావించేవారు. వాతావరణం బాగా లేకపోతే ఇంట్లోనే వ్యాయామం చేసేవారు. ఒక్కొక్కప్పుడు భోజనమైనా వదులుకునేవారేమో కాని వ్యాయామం మాత్రం ఏనాడూ మరిచేవారు కాదు. వాళ్ల గుడిసెల్లో ఏం పరికరాలుండేవి? వ్యాయామ యంత్రాలా? కాదులే. ఒక్కోసారి యోగా చేసేవాళ్లు, మరోసారి పుషప్లు చేయడం కూడా చూశాను. నిజానికి ఎలాంటి వ్యాయామం చేస్తున్నామన్నది వాళ్లకు ముఖ్యం కాదు. అవి చేస్తున్నప్పుడు స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం ముఖ్యం. వ్యాయామానికి గాలి పీల్చుకోవటానికి సంబంధమేమిటి? నీ ప్రశ్నకు రామన్ యోగి అభిమాన ఉవాచతో సమాధానమిస్తాను. ఊపిరి సక్రమంగా తీసుకోవడమంటే జీవితం సక్రమంగా గడపడం. ఏమిటి, ఊపిరి పీల్చడంలో అంత విశిష్టత ఉందా? నేను విడ్డూరంగా అడిగాను. శివనయోగుల సాంగత్యం తొలి రోజుల్లోనే వాళ్ళు నాకు నేర్పింది అదే. నాలోని శక్తిని దిగ్విణీకృతం చేసుకోవడానికి అతి వేగవంతమైన, విజయవంతమైన విధానం సక్రమంగా ఊపిరి పీల్చుకోవడమే. అసలు మనందరికీ చివరికి అప్పుడే పుట్టిన శిశువుకు కూడా ఊపిరి తీసుకోవడం వచ్చు. అదేం గొప్ప? అది నిజం కాదు జాన్. మనందరికీ బతకటానికి ఊపిరి ఎలా పీల్చుకోవాలో తెలుసుగాని జీవించటానికి ఊపిరి ఎలా పీల్చుకోవాలో తెలీదు. అది మనం నేర్చుకోలేదు. మనందరం ఏదో పై పీల్చుకోవడం చేస్తాం.
కానీ మన శరీరాన్ని అత్యధిక వినియోగంలోకి తీసుకురాగల స్థాయిలో ఆక్సిజన్ను పీల్చుకోం. చూడబోతే సరైన విధంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకోవడానికి కూడా ఒక శాస్త్రీయ విధానం ఉన్నట్టుంది. అవును, యోగులు అలాగే చేసేవాళ్ళు. వాళ్ళ వేదాంతం చాలా నిరాడంబరమైనది. సరైన పద్ధతిలో ఊపిరి పీల్చడం ద్వారా ఎక్కువ ఆక్సిజన్ లోపలికి తీసుకొని నీ సహజ శక్తి నిల్వలను పెంచుకోవచ్చు. సరే, నేను ఎక్కడ ప్రారంభించాలి? ఇది చాలా సులభం. రోజులో 2-3 సార్లు, ఒక్కోసారి 1-2 నిమిషాలు లోతుగా సక్రమంగా ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టు. నేను సరిగ్గా పీల్చుకుంటున్నానో లేదో నాకెలా తెలుస్తుంది? నీ పొట్ట కాస్త ముందుకు వచ్చిందంటే నువ్వు సరిగ్గానే చేస్తున్నట్టు. రామన్ యోగి చెప్పిన ప్రకారం నా చేతుల్ని పొట్టపై పెట్టుకుని ఊపిరి పీల్చడం నేర్చుకున్నాను. ఆ చేతులు ముందుకు కదిపితే నేను ఉపయోగిస్తున్న విధానం సరైందన్నమాట. చాలా ఆసక్తికరంగా ఉందే. అది కనుక నీకు నచ్చితే నీకు మూడోది అంటే శోభాయమాన జీవన కర్మ విధి కూడా నచ్చుతుంది. అదేమిటి? సహజ పోషణా విధి. నేను న్యాయవాదిగా ఉన్నప్పుడు నిత్యం చిరుతిళ్ళు, వేపుళ్ళు తినేవాణ్ణి. దేశంలోని అతి గొప్ప ఖరీదైన హోటళ్లలోనే తిన్నాను. కానీ అన్నీ నాకు పనికిమాలినవే తిన్నాను. నాకప్పట్లో తెలియలేదు, కానీ నా జీవితంలో అసంతృప్తికి ఈ అలవాటు కూడా కారణమే. నిజమా? అవును, చెత్త తినడం కూడా నీ జీవితంపై చాలా ప్రభావాన్ని చూపుతుంది. అది నీ మానసిక, శారీరక శక్తిని పీల్చేస్తుంది. అది నీ మూడ్ని పాడు చేసి నువ్వు స్పష్టతను కోల్పోయేలా చేస్తుంది. రామన్ యోగి అనేవాడు, నీ శరీరాన్ని నువ్వు ఎంత బాగా పోషిస్తే నీ మనసును అంతగా పోషించినట్లు. అంటే నువ్వు నీ ఆహారం అలవాట్లను మార్చుకున్నావన్నమాట. పూర్తిగా. దాని ప్రభావం నా ఆకృతిపైన, నా మనోభావాలపైన కూడా పడింది. నేను నీరసంగా, బద్ధకంగా, నిస్పృహగా ఉండటానికి అతిగా పనిచేయడం, మానసిక ఒత్తిడి కారణమని అనుకునేవాణ్ణి. కానీ శివనకు వెళ్ళాక తెలిసింది, నా బద్ధకం వెనక ఉన్నది నేను తిన్న అనారోగ్యపు తిండి అని. శివనయోగులు అంత యవ్వనంతో అందంగా ఉండటానికి ఏం తినేవారు? ప్రకృతిలో లభించే సహజ పదార్థాలు. అంటే నేను చెప్పిందే సహజమైన తిండి. అంటే జీవించి ఉన్నవి, చచ్చిపోయినవి కాదు. ఏహే, సరిగ్గా చెప్పు. సహజమైనవంటే ఏమిటి? అసహనంగా అడిగాను. అంటే సూర్యుడు, గాలి, మట్టి, నీరుల కలయిక నుంచి సహజంగా జన్మించినవని అర్థం. అంటే శాకాహారం. నీ పళ్ళెం నిండా తాజా కూరగాయలు, పళ్ళు, ధాన్యం గింజలు వడ్డించుకో. బహుశా నువ్వు ఎప్పటికీ బతికే ఉంటావు. అది నిజంగా సాధ్యమా? ఈ యోగుల్లో ఎక్కువ మంది 100 ఏళ్లు దాటిన వారే. ఇప్పట్లో పోయేలా కూడా లేరు. ఇటీవలే నేను ఒక పత్రికలో చదివాను, తూర్పు చైనా సముద్రంలో ఉన్న ఒకినావా అనే ద్వీపంలో ప్రపంచంలో ఎక్కడా లేనంతమంది శతాధిక వయస్కులు ఉన్నారని. పరిశోధకులు అక్కడికెళ్ళి చూస్తున్నారట వాళ్ళ గురించి అధ్యయనం చేయటానికి. ఏం తెలుసుకున్నారట? వాళ్ళ దీర్ఘాయుష్యు రహస్యాల్లో ముఖ్యమైంది శాకాహారం తినడం. కానీ ఈ రకం భోజనం ఆరోగ్యప్రదమైందా? పెద్దగా బలం లభించదు కదా. నువ్వొకటి మర్చిపోవద్దు జూలియన్, నేనింకా చాలా బిజీగా ఉండే న్యాయవాదినే. ఇంకా తిండి బలం అవసరం. ప్రకృతి మనకు ఉద్దేశించిన ఆహారం ఇదే. ఇది సజీవమైంది, శక్తిమంతమైంది, అత్యధిక ఆరోగ్యాన్ని ఇచ్చేది. ఈ యోగులు ఇదే ఆహారంతో వేలాది సంవత్సరాల నుంచి జీవిస్తున్నారు. వాళ్ళు దాన్ని సాత్వికాహారం అని పిలుస్తారు. ఇక బలం సంగతంటావా? ఈ గ్రహం మీద ఉన్న అతి బలవంతమైన జంతువులు గొరిల్లా, ఏనుగు వంటివి శాకాహారులే. గొరిల్లాకు సగటు మనిషి కంటే 30 రెట్ల బలం ఉంటుందని నీకు తెలుసా? ఇంత మంచి సమాచారం చెప్పినందుకు థ్యాంక్యూ. ఒక్క మాట విను, ఈ యోగులు అతిగా వెళ్లే మనుషులు కారు. అసలు వాళ్ల సిద్ధాంతాల వెనక ఉన్న ఒక ముఖ్య సూత్రం, జీవితంలో అన్నీ మితంగా చెయ్యాలి, అతిగా వెళ్ళకూడదనే. కనుక నీకు మాంసం ఇష్టం ఉంటే తినొద్దని ఎవరూ అనరు.
అయితే నువ్వు చచ్చిన ఆహారాన్ని తింటున్నావని గుర్తుపెట్టుకో. చేతనైతే నువ్వు తినేదానిలో రెడ్ మీట్‌ని తగ్గించు. అది నిజంగా జీర్ణం కావడం కష్టం కాబట్టి. అది తిన్నప్పుడు నీ శరీరంలో సహజంగా ఉన్న శక్తిని దీన్ని జీర్ణించుకోవటానికి వెచ్చిస్తూ ఆ రకంగా ఎంతో విలువైన శక్తిని వ్యర్థం చేస్తున్నావు. నేనేం చెబుతున్నానో అర్థమవుతోందా? ఒక్కసారి ఊహించుకో, నువ్వు స్టీక్ తిన్న తర్వాత నీ జీర్ణశక్తి స్థాయిని పచ్చికూరల సలాడ్ తిన్నాక వాటి స్థాయితో పోల్చుకో. నువ్వు పూర్తిగా శాకాహారివి కాకున్నా ప్రతి భోజనాన్ని సలాడ్తో ప్రారంభించు. భోజనానంతరం ఒక పండుతో ముగించు. ఇదే నీ భౌతిక జీవితంలో చెప్పలేనంత మార్పు తీసుకువస్తుంది. ఇది చేయడం పెద్ద కష్టం కాదనుకుంటా. శాకాహారం వల్ల లాభాల గురించి నేను కూడా చాలా వింటున్నాను. పోయిన వారమే జెన్నీ ఫిన్లాండ్లో కొందరి అనుభవం గురించి చెప్పింది. దాదాపు 38% మంది ఈ కొత్త ఆహారం అలవాటు వల్ల 7 నెలలలోనే అలసట తగ్గి ఎంతో చురుగ్గా ఉత్సాహంగా తయారయ్యారని. నేను కూడా భోజనంతో పాటు ఒక సలాడ్ తినడం ప్రారంభిస్తాను. నిన్ను చూస్తుంటే జూలియన్, అసలు సలాడ్నే భోజనంగా తీసుకుంటే బాగుండుననిపిస్తోంది. ఒక్క నెల రోజులు అది చేసి చూడు. ఆ అద్భుత ఫలితాలను నువ్వే తెలుసుకుంటావు. సరే, యోగులకది సరిపోతే నాకు కూడా సరిపోవచ్చు కదా. ఓ ప్రయత్నం చేసి చూస్తాను. మరీ కష్టంగా కూడా అనిపించటం లేదు. అసలైన రోజు తాగుడు పార్టీలు నాకు కూడా విసుగ్గా అనిపిస్తున్నాయి. నీకు సజీవ జీవాహార పోషణపై ఆసక్తి కలిగించగలిగానంటే నాలుగోది ఇంకా సులభం. నీ శిష్యుడు ఇంకా ఖాళీ కప్పును పట్టుకునే ఉన్నాడు. దీన్ని సమృద్ధ జ్ఞాన విధి అంటారు. జీవితాంతం నేర్చుకోవడం, నీకోసం, నీ చుట్టూ ఉన్న వారి కోసం నీ పరిజ్ఞానాన్ని విస్తృతం చేసుకోవడం దీనికి పునాదులు. ప్రాచీనమైన సిద్ధాంతం జ్ఞానమే శక్తి లాంటిదా? దానికంటే ఎక్కువే ఇందులో ఉన్నాయి జాన్. జ్ఞానం అన్నది కాబోయే శక్తి మాత్రమే. శక్తి రూపుదాల్చాలంటే దాన్ని అమల్లో పెట్టాలి. చాలామందికి ఫలానా పరిస్థితిలో ఏం చెయ్యాలో, తమ జీవితంలో ఏం చెయ్యాలో కూడా తెలిసి ఉంటుంది. అయితే ఈ జ్ఞానాన్ని నిత్య జీవితంలోనూ తమ కలల సాఫల్యానికి అనుక్షణం ఎలా వర్తింపచేయాలో వాళ్లకు తెలీదు. ఈ సమృద్ధ జ్ఞాననిధి ద్వారా మనం జీవితాంతం మన జీవితాన్ని అధ్యయనం చేసే విద్యార్థులమవుతాం. అంతకంటే ముఖ్యంగా జీవితం అనే తరగతి గదిలో నువ్వు నేర్చుకునే పాఠాలు అమలు చేయాలని కూడా నీకు చెబుతుంది. రామన్ యోగి తదితరులు ఈ విధి నిర్వర్తించటానికి ఏం చేశారు? దీనికి సంబంధించినవే అనేకమైన ఉపకర్మ విధులను రోజూ అవలంబించేవారు. వీటిలో ఒక ముఖ్యమైన వ్యూహం చాలా సులభమైంది కూడా. నువ్వు కావాలంటే దాన్ని ఇవాళే చేయవచ్చు. ఇది మరీ ఎక్కువ సమయం తీసుకోదుగా. జూలియన్ నవ్వాడు. నేను నీకు నేర్పిస్తున్న నైపుణ్యాలు, సాధనలు, కిటుకులు నీ ఉత్పాదకతను, సామర్థ్యాన్ని పెంచేవి. టైం విషయంలో కక్కుర్తిపడి ఈ ప్రయోజనాన్ని కోల్పోకు. అంటే కంప్యూటర్లపై పనిచేస్తున్నాం కనుక బ్యాకప్లు తీసుకునే టైం లేదనే వాళ్లను గుర్తు తెచ్చుకో. ఆ కంప్యూటర్ చెడి తను చేసిన పనంతా వ్యర్థమైందనుకో, అప్పుడు ఏడుస్తాడు తను కొన్ని నిమిషాలు బ్యాకప్ల కోసం కేటాయించనందుకు. నేను చెబుతున్నది అర్థమైందా? అంటే నా ప్రాధాన్యతలను సరిగ్గా గుర్తించమనా? అవును. నీ జీవితాన్ని నీ షెడ్యూళ్ల సంఖ్యలలో బందీ చెయ్యకు. దానికి బదులు నీ అంతరాత్మ, నీ మనసు నీకిచ్చే సందేశాలపై దృష్టి పెట్టు. నువ్వు నీకోసం కొంత సమయం కేటాయించుకొని నీ మనస్సును, శరీరాన్ని, స్వభావాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే కొద్దీ నీలోనే ఒక దిశానిర్దేశకుడు ఉన్నట్టు, అతను నీకు ఏం చేస్తే జీవన సాఫల్యం లభిస్తుందో చెబుతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు నువ్వు గడియారం చూడ్డం మానేసి జీవితాన్ని జీవించడం ప్రారంభిస్తావు. బాగుంది నువ్వు చెప్పింది. అయితే నువ్వు నాకు నేర్పిస్తానన్న ఉపవిధి ఏమిటి? రోజు 30 నిమిషాలు చదువు. అయితే ఒక హెచ్చరిక చెయ్యాలి. ఏది పడితే అది చదవకు. నీ మనోవనంలో దేన్ని ఉంచుతావన్న విషయంలో విచక్షణ ఉపయోగించాలి. నువ్వు చదివేది నీకు ఆరోగ్యకరమైన ఆలోచనలను ఇవ్వాలి.
అది నిన్ను, నీ జీవిత ప్రమాణాన్ని పెంచేదిగా ఉండాలి. యోగులు ఏం చదివేవారు? వాళ్ళు మెలకువగా ఉన్నప్పుడల్లా తమ ప్రాచీనులు రాసిన గ్రంథాలను మరీ మరీ చదివేవారు. తాత్విక సాహిత్యాన్ని పిండుకునేవారు. వాళ్ళు తమ చెక్క కుర్చీలపై కూర్చుని విచిత్రమైన అట్టలున్న పుస్తకాలను చదువుతూ ఆ జ్ఞానంతో వచ్చిన మందహాసంతో నాకు ఇప్పటికీ కళ్ళెదుటే కనిపిస్తారు. నాకు శివనలోనే మొదటిసారి పుస్తకానికి ఉన్న శక్తి, వివేకవంతులకు పుస్తకమే అసలైన మిత్రుడన్న వాస్తవం తెలియవచ్చాయి. అయితే నేను చేతికందిన ప్రతి మంచి పుస్తకాన్ని చదవాలంటావు. అవును, కాదు అన్నాడు జూలియన్. నువ్వు చదవగలిగినన్ని పుస్తకాలు చదవవద్దని నేనెన్నడూ చెప్పను. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, కొన్ని పుస్తకాలు రుచి చూడ్డానికే, కొన్ని నమలడానికి కూడా, మరికొన్నే మింగేయవలసినవి. దీన్నుంచి మరో విషయం గుర్తుకు వచ్చింది. ఆకలేస్తోందా? లేదు జాన్, పకాల్న నవ్వాడు జూలియన్. నేను చెప్పాలనుకున్నదేమిటంటే, ఒక పుస్తకం నుంచి మంచిని పొందాలంటే నువ్వు దాన్ని ఊరికే చదవడం కాదు, అధ్యయనం చేయాలి. నీ క్లయింట్లు నీ అభిప్రాయం కోసం తెచ్చిన చట్టపత్రాలను ఎంత లోతుగా చదువుతావో అలాగే చదువు. దాన్ని నిజంగా పరిగణలోకి తీసుకో. దానితో భాగమైపో. యోగులు ఆ విశాలమైన గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను 10 సార్లు 15 సార్లు చదువుతూ ఉంటారు. ఆ గొప్ప పుస్తకాలను వాళ్ళు వేదాల్లా పరిగణిస్తారు. అబ్బో, చదవడం నిజంగా అంత ముఖ్యమా? 30 నిమిషాలు రోజూ చదవడం వల్ల నీ ఉపయోగం కోసం ప్రపంచంలో ఎంత జ్ఞానం ఉందో నీకు తెలుస్తుంది. నీ సమస్యలన్నిటికీ సమాధానాలు నీకు పుస్తకాల్లో దొరుకుతాయి. నీకు ఇంకా మంచి న్యాయవాదివో, భర్తవో, మిత్రుడివో, ప్రేమికుడివో కావాలని ఉన్నా ఆ లక్ష్యం వైపుకు నిన్ను తీసుకువెళ్లే సూత్రాలు పుస్తకాల్లో ఉంటాయి. నువ్వు ఇంకా చేయబోయే పొరపాట్లన్నీ నీకంటే ముందే ఈ మార్గంలో నడిచిన వాళ్ళు చేసేశారు. నిజంగా నువ్వు ఎదుర్కోబోయే సవాళ్లన్నీ నీకే మొదటిసారి వస్తాయనుకున్నావా? నేనలా ఏం ఆలోచించలేదు, కానీ నువ్వు చెప్తున్నది అర్థమవుతోంది. నువ్వు చెప్తున్నది నిజమే. ప్రపంచంలో ఎవరైనా చేయబోయేవి, చేస్తున్నవి తప్పిదాలన్నీ ఇదివరకే ఎవరో చేసేసే ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈ సమస్యలు, వాటి పరిష్కారాలు పుస్తకాల్లో లభిస్తాయి. అందుకే సరైన పుస్తకాలు చదవమనడం. నువ్వు ఇప్పుడు ఎదుర్కొంటున్న సవాళ్లను ఇతరులు ఎలా ఎదుర్కొన్నారో వాటి వల్ల తెలుస్తుంది. వాళ్ళ వ్యూహాలు ఇప్పుడు నువ్వు ఆచరణలో పెట్టి చూడు. నీ జీవితంలో వచ్చే మార్పుకు నువ్వే నిశ్చేష్టుడివవుతావు. ఇంతకు సరైన పుస్తకాలంటే ఏవి? అడిగాను. జూలియన్ చెప్పిన దానితో ఏకీభవిస్తూనే. అది నీ విచక్షణకే వదిలేస్తున్నాను మిత్రమా. నన్నడిగితే ఇప్పుడే తూర్పు దేశాల నుంచి వచ్చాను కనుక నాకు బాగా నచ్చిన మహానుభావులైన స్త్రీ పురుషుల జీవిత చరిత్రలను ఇప్పుడు చదువుతున్నాను. నాలాంటి యువకుడికి నువ్వు ఏదైనా పుస్తకాలను సూచిస్తావా? నవ్వుతూ అడిగాను. తప్పక. బెంజమిన్ ఫ్రాంక్లిన్ జీవిత చరిత్ర చదువు. మహాత్మాగాంధీ ఆత్మకథ ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ చదువు. అలాగే హెర్మన్ హెస్ రాసిన సిద్ధార్థ చదువు. మార్కస్ ఆరిలస్ అనువర్తిత వేదాంతం, సెనెకా రచనలు చదువు. ఇటీవలే నేను నెపోలియన్ హిల్ రాసిన థింక్ అండ్ గ్రో రిచ్ చదివాను. అది చాలా బాగుంది. థింక్ అండ్ గ్రో రిచ్చా? నేను అరిచినంత పని చేశాను. నీ గుండెపోటు తర్వాత అలాంటి పుస్తకాలన్నీ వదిలిపెట్టావనుకున్నాను. ఈ రోజుల్లో త్వరగా ధనం సంపాదించడం ఎలా అని పుస్తకాలు తయారు చేసి అమాయకులపైకి వదిలిపెడుతున్న వ్యాపార రచయితలంటే నాకు ఒళ్ళుమంట. అబ్బా ఉండవయ్యా బాబు, నేను నీతో ఏకీభవిస్తాను. ఒక సహనశీలుడైన తాతగారు మనముడితో మాట్లాడినంత అనునయంగా అన్నాడు జూలియన్. నాక్కూడా మన సమాజంలో తిరిగి నీతి, శీలం రావాలని ఉంది. కానీ ఈ పుస్తకం డబ్బులు చేసుకోవడం గురించి కాదు, జీవితాన్ని బాగు చేసుకోవడం గురించి. బాగా బ్రతకటానికి, బాగా జీవించటానికి ఉన్న తేడాని అందరికంటే ముందు నేనే చెప్తాను. నేనే స్వయంగా వాటిని అనుభవించాను. థింక్ అండ్ గ్రో రిచ్ అనే పుస్తకం సమృద్ధి గురించే గాని
ఆధ్యాత్మిక సమృద్ధి గురించి, నీ జీవితంలోకి మంచిని ఎలా ఆహ్వానించాలన్న దాని గురించి నువ్వు అది చదివితే బాగుంటుంది. కానీ నేనేం ఒత్తిడి చెయ్యను. సారీ జూలియన్, నేను ఒక కోపిష్టి న్యాయవాదిలానే మాట్లాడుతున్నాను. ఒక్కోసారి నా కోపం అదుపు తప్పుతుంది. అది కూడా సరిచేసుకోవాలి నేను. నువ్వు నాతో పంచుకుంటున్న విజ్ఞానానికి నేను నిజంగా ఎంతో రుణపడి ఉన్నాను. ఏం పర్వాలేదు. నేను చెప్పదలిచింది ఏమిటంటే చదువుతూ ఉండు అని. నీకు ఆసక్తికరమైన విషయం చెప్పనా? ఏమిటి? పుస్తకాల నుంచి నువ్వేం నేర్చుకుంటావన్నది విషయం కాదు. పుస్తకాలు నీ నుంచి దేన్ని బయటకు వెలికితీస్తాయన్నది ముఖ్యం. అదే నిన్ను మార్చగలిగింది. నిజం చెప్పాలంటే పుస్తకాలు నీకు కొత్తవేమీ నేర్పించవు. అవునా? అవును. నీలో అంతకుముందే ఉన్నదాన్ని బయటకు తేవటానికి పుస్తకం తోడ్పడుతుందంతే. జ్ఞానం అంటే అదే. నేనింతగా ప్రయాణించి, అన్వేషించి తిరిగి వచ్చాక తెలుసుకున్నదేమిటంటే, నేను పూర్ణ వృత్తం చుట్టూ తిరిగి మళ్ళీ ప్రారంభించిన చోటికే, అంటే నా బాల్యానికే వచ్చానని. అయితే ఇప్పుడు నాకు నేనేమిటో, ఏం కాగలనో తెలుసు. అంటే సమృద్ధ జ్ఞాన విధి అంటే చదవడం, బయట లభించే సమాచార సంపదను తోడుకోవడం అన్నమాట అన్నాను నేను. పాక్షికంగా అంతే. ప్రస్తుతానికి రోజుకు అరగంట చదువు. తక్కినవి వాటంతట అవే వస్తాయి అన్నాడు జూలియన్ అవేవో చెప్పకుండా. సరే, శోభాయమాన జీవనంలో 5వ విధి ఏమిటి? వ్యక్తిగత ఆత్మావలోకన విధి. మనం ఆంతరంగికంగా ధ్యానం చేయాలని యోగులు నమ్మేవాళ్ళు. నిన్ను నువ్వు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తే నీలో ఉన్నట్టు నీకే తెలియని అనేక కోణాలను కనుక్కుంటావు. ఇదేదో లోతైన సిద్ధాంతంలా ఉంది. నిజానికి ఇది చాలా ఆచరణీయమైన భావన. చూడు, మనందరిలోనూ నిద్రాణమైన ఎన్నో ప్రతిభలు ఉన్నాయి. వాటిని తెలుసుకోవటానికి కొంత సమయం కేటాయించడం ద్వారా మనం వాటిని వెలిగిస్తున్నాం. అయితే మౌన ధ్యానం దీనికంటే గొప్ప ఫలితాలనిస్తుంది. దీనివల్ల మనం ఇంకా శక్తిమంతులుగా, వివేకవంతులుగా అవుతాం. మనస్సును దీనిలో వినియోగించడం వల్ల సత్ఫలితాలుంటాయి. ఈ భావన నాకింకా స్పష్టం కాలేదు జాన్. న్యాయమేలే, నాక్కూడా మొదటిసారి విన్నప్పుడు ఏదో వింతగా అనిపించింది. మామూలుగా చెబితే వ్యక్తిగత ఆత్మావలోకనం అంటే ఆలోచించే అలవాటు పెంచుకోవడం అంతే. మనందరం ఆలోచిస్తూనే ఉంటాంగా. అది మనుషులకు సహజమేనాయే. నిజమే, మనలో చాలా మందిమి ఆలోచిస్తాం. అయితే చాలామంది కేవలం బ్రతకటానికి కావలసినంతే ఆలోచిస్తారు. కానీ నేను మాట్లాడుతున్నది పూర్ణ జీవితం గడపటానికి తగినంత ఆలోచించడం గురించి. నువ్వు గనక బెంజమిన్ ఫ్రాంక్లిన్ జీవిత చరిత్ర చదివావంటే నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది. ప్రతి సాయంత్రం బాగా పనిచేసిన తర్వాత తన ఇంట్లో ఓ మూల కూర్చుని ఆ రోజు జరిగిన దాన్ని గురించి ఆలోచించేవాడు. తను చేసిన పనులన్నీ నిర్మాణాత్మకమైనవా, ప్రయోజనకరమైనవా, లేక వ్యతిరేక దృక్పథం కలిగినవా, మార్చుకోవలసినవా అని ఆలోచించేవాడు. ఇలా తను చేసే తప్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా వాటిని సరిదిద్దుకోవటానికి వెంటనే చర్యలు తీసుకునేవాడు. అలా ఆత్మనియంత్రణ మార్గంలో ముందుకు నడిచాడు. యోగులు చేసింది కూడా ఇదే. ప్రతి రాత్రి తమ గుడిసెల్లో ఓ మూల గులాబీ రెక్కల మధ్య కూర్చొని దీర్ఘ ధ్యానంలో పడిపోయేవారు. రామన్ యోగి అయితే ఆ రోజు జరిగిన వాటి జాబితా కూడా తయారు చేసేవాడు. అతను ఎలాంటివి రాసేవాడు అడిగాను. ముందు తను ఉదయం లేచిన దగ్గర్నుంచి చేసినవి, ఇతరులతో కలిసి అడవికి వెళ్లి వంట చెరుకు, తాజా ఆహారం తెచ్చినప్పుడు జరిగినవి అన్నీ రాసేవాడు. వాటితో పాటే ఆ రోజు తన మనసులో మెదిలిన ఆలోచనలను కూడా రాసేవాడు. అది కష్టం కాదు. నాకు 5 నిమిషాల క్రితం ఆలోచించినవే గుర్తుకు రావు. 12 గంటల క్రితం ఆలోచనల మాటకేం గాని. రోజు ఈ విధిని నిర్వర్తిస్తే అదంత కష్టం కాదు. ఒకటి విను, నాకు ఇవన్నీ సాధ్యమైనప్పుడు ఎవరికైనా సాధ్యమే. అసలు సమస్య ఏమిటంటే మనందరిలోనూ ఒక తీవ్రమైన జబ్బుంది. అది సాకులు వెతికే రోగం అంటారు.
ఇదెక్కడో విన్నట్టుందే. నా మిత్రుడు ఏమంటున్నాడో తెలిసి అన్నాను. అయితే సాకులు వెతకటం మాని, వెళ్ళి అనుకున్నది చెయ్యి జూలియన్ తీవ్రస్థాయిలో అన్నాడు. ఏమిటి చెయ్యాలి? ఆలోచించటానికి సమయం కేటాయించు. క్రమబద్ధంగా ఆత్మావలోకనం చేసుకో. రామన్ యోగి ఒక కాలంలో తను చేసినవి, తను ఆలోచించినవి అన్నీ రాసి, మరో కాలంలో వాటిపై తన అంచనాలు రాసేవాడు. తన పనులు, ఆలోచనలు లిఖిత రూపంలో ఎదుట కనపడినప్పుడు అవి సానుకూల దృక్పథంతో ఉన్నాయా లేదా అని ఆలోచించేవాడు. ఒకవేళ ఉంటే వాటిలో మరింత శక్తిని వెచ్చించేవాడు. ఒకవేళ ప్రతికూల ధోరణిలో ఉంటే దాన్ని వదిలించుకునేందుకు ఒక కార్యాచరణ పథకాన్ని రూపొందించుకునేవాడు. ఒక ఉదాహరణ ఇవ్వగలిగితే సంతోషిస్తాను. వ్యక్తిగతమైంది ఇవ్వనా? జూలియన్ అడిగాడు. తప్పక. నీ అంతరాంతరాల్లోని ఆలోచనలు కూడా తెలుసుకోవాలని ఉంది నాకు అన్నాను. నేను నా గురించి కాదు, నీ గురించి చెబుతున్నాను. ఇద్దరం చిన్నపిల్లల్లా పకపకమన్నాం. సరే, నువ్వెప్పుడూ ఇంతే. నీ ఇష్టమే జరగాలంటావు. నువ్వు ఈరోజు చేసిన వాటిలో కొన్ని గుర్తు చేసుకొని కాఫీ టేబుల్ మీద ఉన్న కాగితంపై రాయి, జూలియన్ ఆదేశించాడు. నాకు ఏదో అతి ముఖ్యమైన సన్నివేశం నా జీవితంలో జరగబోతోందని అర్థమైంది. కొన్నేళ్లలో ఇదే మొదటిసారి నేను ఏ పని చేయకుండా నేను చేసిన పనుల గురించి, నా ఆలోచనల గురించి యోచించటం. ఇదంతా వింతగా, కానీ చాలా తెలివైనదిగా అనిపిస్తోంది. నా జీవితంలో దేన్ని మెరుగుపరుచుకోవాలో కూడా తెలియకపోతే నన్ను ఎలా మెరుగుపరుచుకోగలుగుతాను? ఎక్కడ్నుంచి మొదలు పెట్టమంటావు? అడిగాను. ఈ ఉదయం నుంచి ఏం చేశావో రాయి. కొన్ని ముఖ్యమైనవి మాత్రమే రాయి. నేనింకా నీకు చెప్పవలసింది ఉంది. కొన్ని నిమిషాల్లో రామన్ యోగి కథను కొనసాగించాలి. సరే, నేను ఉదయం 6:30కు లేచాను. నా ఎలక్ట్రిక్ కోడికూతకు అని జోక్ చేశాను. సీరియస్గా ఉండు, జూలియన్ స్థిరంగా అన్నాడు. సరే. తర్వాత స్నానం చేసి షేవ్ చేసుకున్నాను. ఏదో కతికి ఆఫీసుకు పరిగెట్టాను. మరి మీ ఇంట్లో వాళ్ళెవరూ నిద్ర లేవలేదు. అయినా నేను ఆఫీసు చేరుకునేసరికి 7:30 అయ్యింది. నేను కలుస్తానని చెప్పిన వ్యక్తి 7 గంటల నుంచే వేచి ఉన్నట్ట మొత్తుకున్నాడు. నువ్వతనితో ఏమన్నావు? నేను అరిచాను. అతని చేత తిట్లు తింటూ ఊరుకుంటాననుకుంటున్నావా? సరే. ఆ తర్వాత ఏమైంది? పరిస్థితులు ఇంకా చెడ్డాయి. కోర్టు హౌస్ నుంచి ఫోన్ వచ్చింది. జడ్జి విల్డా బెస్ట్ తన ఛాంబర్లో నన్ను కలవమన్నాడట. నేను 10 నిమిషాల్లో వెళ్ళకపోతే కొందరికైనా ఉద్యోగాలు పోతాయట. నీకు విల్డా బెస్ట్ గుర్తున్నాడు కదూ? నువ్వు అప్పుడెప్పుడో ఫెరారీని అతని పార్కింగ్లో నిలిపినందుకు నీపై కోర్టు ధిక్కారం కేసు పెడతానని బెదిరించాడు. నువ్వతనికి జడ్జి వైల్డ్ బీస్ట్ అని పేరు కూడా పెట్టావు, నవ్వుతూ అన్నాను. ఇప్పుడది నాకు గుర్తు చెయ్యాలా నువ్వు? జూలియన్ తన కళ్ళల్లో గతం తాలూకు అల్లరి మెరుస్తుండగా అన్నాడు. మొత్తానికి నేను కోర్టు హౌస్కి వెళ్ళి అక్కడ ఒక క్లర్కుతో మళ్లీ గొడవ పెట్టుకున్నాను. తిరిగి నా ఆఫీసుకు వచ్చేసరికి నా కోసం 27 టెలిఫోన్ సందేశాలున్నాయి. అన్నీ అర్జెంటే. ఇంకా చెప్పమంటావా? కానీ తిరిగి ఇంటికి వస్తుండగా జెన్నీ ఫోన్ చేసి తన తల్లి ఇంటి దగ్గర ఆగి ఆమె అద్భుతంగా చేసే కేకు పట్రమ్మని చెప్పింది. అయితే సమస్య ఎక్కడ వచ్చిందంటే వాళ్ళమ్మ ఇంటి కోసం వెళ్లిన రోడ్లో ఇటీవల నేను కనీ విని ఎరగని ట్రాఫిక్ జామ్. అక్కడ 95 డిగ్రీల వేడిలో గంటల కొద్దీ కారులో కూర్చుని ఎంత ఒత్తిడికి గురయ్యానో, టైమంతా వ్యర్థమైపోతోందని. ఎలా స్పందించావు ఈ పరిస్థితికి? ట్రాఫిక్ని శాపనార్థాలు పెట్టాను. నిజాయితీగా చెప్పాను. ఇంకా చెప్పాలంటే కారులో కూర్చుని కేకలు పెట్టాను. ఏమన్నానో చెప్పనా? నా మనసనే తోటలోకి ప్రవేశించదగ్గ భాష వాడి ఉండవని అనుకుంటా, జూలియన్ నవ్వుతూ అన్నాడు. కాని ఆ తోటకు ఎరువుగా పనికి రావచ్చు అన్నాను. అక్కర్లేదులే, మనం ఇక్కడ ఆపడం మంచిది. మరోసారి నువ్వు చేసినవన్నీ తలచుకో. నువ్వు చేసిన వాటిలో కొన్నైనా నీకు గనక మరో అవకాశం ఉండి ఉంటే బహుశా నువ్వు మరోలా చేసేవాడివేమో.
అవును అన్నాను. అవి ఏవి? మొట్టమొదట ఇది పరిపూర్ణమై ఉంటే నేను ఇంకా త్వరగా నిద్రలేచేవాణ్ణి. లేవగానే పరిగెత్తడం అన్నది నాకిష్టం లేదు. పొద్దున్నే నాకు కొంత మనశ్శాంతి అవసరం. కనుక నువ్వు చెప్పిన గులాబీ గుండెల వ్యూహం నాకు పనికి వచ్చేట్టుంది. అలాగే పొద్దున్నే నా కుటుంబ సభ్యులు కూడా కొన్ని నిమిషాల బ్రేక్‌ఫాస్ట్‌కే కావచ్చు, నాతో పాటు గడిపితే బాగుంటుందని అనుకుంటున్నాను. జెన్నీతో, పిల్లలతో నేను తగినంత సమయం గడపలేదన్న కొరత నాకు ఎప్పుడూ ఉంది. కానీ ఇది పరిపూర్ణ ప్రపంచమే. నీది పరిపూర్ణ జీవితమే. నీ రోజును నియంత్రించగల శక్తి నీకుంది. మంచి ఆలోచనలు స్మరించుకోగల శక్తి నీకుంది. నీ కలల్ని సాకారం చేసుకోగల శక్తి నీకుంది. జూలియన్ గొంతు పెంచి అన్నాడు. నాకా గ్రహింపు ఇప్పుడిప్పుడే వస్తోంది. నేను మారగలనని నాకు నిజంగానే అనిపిస్తోంది. అద్భుతం. సరే, ఇంకా చెప్పు ఆదేశించాడు. నేను నా క్లయింట్ మీద అరిచి ఉండాల్సింది కాదు. అలాగే కోర్టు గుమాస్తాతో కూడా వాదన పెట్టుకోవలసింది కాదు. ట్రాఫిక్పై కేకలు వేయడం కూడా సరైన పని కాదు. ట్రాఫిక్ పట్టించుకోదు కదూ మనల్ని. అది ట్రాఫిక్ కదా, దాని పని అది చేసుకుంటుంది అన్నాను. ఇప్పుడు నీకు ఆత్మావలోకన విధికి ఉన్న శక్తి అర్థమైందనుకుంటాను. నువ్వేం చేస్తున్నావు? ఒక రోజును ఎలా గడుపుతున్నావు? నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనే వాటిని గురించి తర్వాత ఆలోచించడం ద్వారా నువ్వు మెరుగుపడ్డానికి ఒక కొలమానాన్ని నువ్వే నిర్ణయించుకుంటున్నావు. రేపు నువ్వు బాగుపడాలంటే ఇవాళ నువ్వేం తప్పు చేశావో నీకు తెలియాలి. అలా తెలుసుకొని మళ్ళీ అది జరగకుండా ఒక ప్రణాళిక వేసుకోవాలంటావు అన్నాను. అవును, పొరపాట్లు చేయడం తప్పేమీ కాదు. మన జీవితంలో, మన అభివృద్ధిలో అవి భాగాలు. ఒక సామెత ఉంది చూడు, ఆనందం మంచి విచక్షణ వల్ల వస్తుంది, విచక్షణ అనుభవం వల్ల వస్తుంది, అనుభవం విచక్షణ లేకపోవడం నుంచి వస్తుంది. కానీ ఒకే తప్పును పదే పదే చేయడంలో మాత్రం ఏదో దోషం ఉంది. ఇది ఆ మనిషికి ఆత్మజ్ఞానం అసలే లేదని నిరూపిస్తుంది. మనుషుల్ని జంతువుల నుంచి విడదీసే మౌలిక లక్షణం ఇదే కదా. ఈ విషయం నేనెప్పుడూ వినలేదు. అవును, ఇది నిజం. ఒక్క మనిషి మాత్రమే తన నుంచి తాను విడిపోయి తను చేసిన పని తప్ప సరైనదా అని వివేచించగలడు. కుక్క చెయ్యలేదు ఆ పనిని, పక్షి చెయ్యలేదు, కోతి కూడా చెయ్యలేదు. కానీ నువ్వు చేయగలవు. ఆత్మావలోకన విధి చెప్పేది దీన్ని గురించే. నీ దినచర్యలో ఏది సరిగ్గా ఉందో, ఏది లేదో నువ్వే నిర్ణయించుకో. ఆ తరువాత దానికి అవసరమైన మెరుగులు దిద్దుకో. ఆలోచించాల్సింది చాలానే ఉంది జూలియన్ అన్నాను సాలోచనగా. ఇక్కడితో 9వ అధ్యాయంలో మరికొంత భాగం పూర్తయిపోయిందండి. ఇక నెక్స్ట్ పార్టులో శోభాయమాన జీవన విధానానికి మిగిలిన ఆ 5 విధులను గురించి తెలుసుకుందామండి. థ్యాంక్ యూ.